హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నేను ఏం చేస్తున్నా అని చూస్తున్నారా మొత్తం పువ్వు మధ్య పెడదామని ముంగటేసుకొని కూర్చున్నానండి ఎలాగో సద్దుల బతుకమ్మ రేపు సద్దుల బతుకమ్మ అనగా మేము ఈ రోజు పువ్వంతా ఇట్లా వేసి మొత్తం కట్టలు కట్టి పెట్టుకుంటాం అన్నట్టు బతుకమ్మకి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అదే ఇది ఇప్పుడు అదే చేస్తున్నా నేను మా డాడీ ఇద్దరం కలిసి చేస్తున్నాం దానికోసమని ఇప్పుడు నా చేతిలో ఉన్నది పట్టుకుచ్చు రెడ్ కలర్లో ఉంది కదండి దాన్ని మొత్తం దాన్ని ముందు వేసుకొని ఆకులన్నీ ఉంచేసి ఒక ఫ్లవర్ లాగా దాన్ని మేము చేయాలన్నట్టు ఈ పువ్వు మాకు అత్తమ్మ మా ఇంటి దగ్గర కొంచెం పువ్వు పెట్టింది దాన్ని ఇట్లా కట్ చేసి మాకు ఇచ్చింది అన్నట్టు దాన్ని తీసుకొచ్చిన అదే ఈ పువ్వు ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నేనేం చేసిన అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం తెంపి దాన్ని కట్టలాగా కట్టుకోవాలి నేను అట్లా తెంపి ఇట్లా ముద్దలాగా వేసి మా డాడీకి ఇస్తుంటే మా డాడీ దాన్ని ఫ్లవర్ లాగా ఇట్లా దారంతో కట్టేసిండు మా డాడీ నేను మార్నింగ్ నుండి ఇదే పని చేస్తున్నామండి ఇద్దరం ముందు వేసుకున్నాం ఫ్లవర్స్ అన్ని ముందు వేసుకొని కూర్చొని మా డాడీ నేను ఇద్దరం కలిసి వేస్తున్నాం ఇవాళ మా ఇద్దరికి ఇదే పని మమ్మీ పని అయిపోలేదని చెప్పి డాడీ నేను ఇద్దరం కలిసి ఇదే వేస్తున్నాం కట్టలు కట్టి పక్కన పెట్టేసిండు ఒకటేమో పింక్ కలర్ ఒకటేమో రెడ్ కలర్ కొంచెం పక్కకు పెట్టేసినాం రెండు కలపకుండా ఇవేనండి మేము అప్పటి నుండి కడుతూ ఉన్నవి మా డాడీ కూడా నాకు కోసం బాగా హెల్ప్ చేసిండు నేను చేస్తున్నా అని చెప్పి కొంచెం కట్టాల్సిన అవసరం లేనివి ముద్దగా ఉన్నవేమో పక్కన పెట్టేసినాం అవి కూడా ఒక లైన్లో ఒక వరుసలో పెట్టేసినాం అలా మా డాడీ అవన్నీ తీస్తూ పెడుతూ ఉంటే నేనేమో చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పి నేను కూడా అవన్నీ పక్కన పెట్టేశాను ముద్దలాగా చేసిస్తే మా డాడీ దాన్ని థ్రెడ్ తోటి అవన్నీ కట్టేస్తుంది ఇంకా దాని తర్వాత టేకు పువ్వు అండి టేకు పువ్వు ఎక్కువ మేము తీసుకోలేదు కొంచెమే తీసుకున్నాం దాన్ని కూడా చిన్న ఫ్లవర్ లాగా వేసి దాన్ని కూడా కట్టలు కట్టేసాం వాటి అన్నిటిని కట్టలు కట్టేసి తాంబూలంలో పక్కన పెట్టేసుకున్నాం ఇంకా రేపు మార్నింగ్ ఇంకా బతుకమ్మ వేసేటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉండాలని చెప్పి ఫ్లవర్స్ అన్ని ఒక తాంబూలంలో ఇట్లా పెట్టేసినాం మొత్తం కట్టలు కట్టినవన్నీ మంచి నీట్గా అలా సర్దేసుకొని ముందే ప్రిపేర్ అయ్యి పెట్టేసినాం పక్కన పాప మా డాడీ ఈసారి అయితే మా డాడీ బాగా హెల్ప్ చేసిండు ఫ్లవర్స్ కట్ చేసేటప్పుడు మాత్రం ప్రతిసారి మా తమ్ముడు నేను ఇద్దరం చేస్తాం కానీ ఈసారి మా డాడీ చేసిండు ఓవరాల్గా మొత్తం ఇదంతా చేసేసినాం ఇవి రెండు చేసిన తర్వాత అవన్నీ ఇవి పట్టుకుచ్చు ఇదేమో టేకు పువ్వు చేసి పక్కన పెట్టేసి అట్లా రిలాక్స్ అయిన తర్వాత మా మమ్మీ వచ్చిందండి మా మమ్మీ వచ్చేంత వరకు అవి పక్కన పెట్టేసి పక్కన ఉన్నాం రేపు మార్నింగ్ సద్దుల బతుకమ్మ అని చెప్పిన కదా ముందు రోజు తీసిన వీడియో అయితే చూసారా చేతులకి ఎంత ఫ్లవర్ ఉందో ఇది తంగేడి పువ్వు ఇంతకుముందు చూపించిన గుమ్మడి పువ్వులు తంగేడి పువ్వు మాత్రం ఎల్లో కలర్ లాగా మంచి నీట్గా ఫ్రెష్గా పూసింది కదా ఇవి గోరంట పూలు ఈ మార్నింగ్ రేపు అయ్యేసరికి ఇవన్నీ అసలు ఒక్కటి కూడా మీకు కనిపించదండి మొత్తం తెంపేయడమే ఇవన్నీ చెట్టు మీద ఉంటే ఎంత బాగున్నాయి చూడండి రేపు వీటన్నింటిని తెంపేసి మనం బతుకమ్మలో పెట్టాల్సింది అవే ఈ ఫ్లవర్స్ అన్ని నేను లాస్ట్ టైం ఇంగ్లీ పూల బతుకమ్మ అప్పుడు వీడియోలో చెప్పాను కదా గోరంట పూలు అని చెప్పి ఇవే అవి ఫ్లవర్స్ ఇంకా మేము అవి చేసి పక్కన పెట్టిన వాటిని మా మమ్మీ వచ్చి ఏం చేసిందంటే ఆ పెద్దగా ఉన్న వాటిని చిన్నగా అట్లా కట్ చేసింది బతుకమ్మ చేయడానికి రేపు కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అట్లా కాడలు మాత్రం అవి కట్ చేసి మా మమ్మీ అవన్నీ ఒక 1 by 1 చేసుకుంటూ ఒక గమాలలో వాటిని నీట్గా పెట్టేసింది ఎందుకంటే రేపు మార్నింగ్ బతుకమ్మ వేసేటప్పుడు ఈజీగా ఉండాలి కదా అందుకని చెప్పి వాటిని అట్లా కట్ చేసి అందులో పెట్టేసింది ఇది మొత్తం ఆ పట్టుకుచ్చు ఇది మొత్తం టేకు పువ్వు ఇంకా మిగిలినంతా ఆకు అదంతా ఉంది కదండి బతుకమ్మ వేసేటప్పుడు అందులో లోపల వేయడానికి ఆకునంతా రుబ్బేసి పక్కన పెట్టుకుంది ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇవి ఇంకా మేము బంతి పువ్వు కొనుక్కొచ్చినామండి కొన్ని అదేంటి పట్టుకుచ్చు కూడా కొన్ని కొనుక్కొచ్చినాం పట్టుకుచ్చుని సీతమ్మ కుచ్చు అని కూడా అంటారు ఇది మార్నింగ్ ఇంకా సద్దుల బతుకమ్మ రోజు మార్నింగ్ తలస్నానం చేసి అంతా పూజ కార్యక్రమాలన్నీ అయిపోయి పనులన్నీ అయిపోయిన తర్వాత బతుకమ్మ స్టార్ట్ చేద్దామని ముందు అన్ని ఫ్లవర్స్ అన్ని ముందు వేసుకొని కూర్చున్నాం బతుకమ్మ పేర్చడానికి మా మమ్మీ నేను ఇద్దరం కలిసి బతుకమ్మ పేర్చడానికి కూర్చున్నాం ఇంకా ఇద్దరం ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మంచిగా మామూలుగా బొట్టు పెట్టుకోవడం అది కామన్ ఇద్దరం బొట్టు పెట్టేసుకొని ఫస్ట్ పీట పెట్టేసి దానిపైన తాంబూలం పెట్టినామండి తాంబూలం పెట్టి పెద్ద బతుకమ్మ వేర్చాలంటే కంపల్సరిగా దారాలు వేస్తారండి బతుకమ్మ కరెక్ట్గా ఉండాలని చెప్పి అలానే వేసి అందులో కొంచెం కుంకుమ వేసి గుమ్మడాకులు వేసి దానిపైన
తంగేడు పువ్వు, కడుపులో కొంచెం ఇట్లా అది వేసి తంగేడు పువ్వు పెట్టాలి. తంగేడు పువ్వు పెట్టిన తర్వాత నెక్స్ట్ మేము పట్టుకుచ్చు పెట్టాలా లేకుంటే టేకు పువ్వు పెట్టాలా అని చెప్పి మమ్మీ నేను ఇద్దరం డిస్కస్ చేసినాం. డిస్కస్ చేసిన తర్వాత ఏది పెడితే బాగుంటుందని ఒకసారి అది ఒకసారి ఇది పెట్టి చూసినాం. ఫైనల్గా ఓవరాల్గా పట్టుకుచ్చు పెడదామని చెప్పి డిసైడ్ అయిపోయి పట్టుకుచ్చు పెట్టేసినాం. ప్రతిసారి నేనే బతుకమ్మ పేరుస్తానండి మా ఇంట్లో. మా మమ్మీ అన్ని ఇట్లా కట్ చేసుకుంటూ ఇస్తూ ఉంటే నేను బతుకమ్మ పేర్చుతూ ఉంటాను. మా పెద్ద బతుకమ్మ ప్రతిసారి చిన్నదైనా పెద్దదైనా నేనే వేరుస్తూ ఉంటాను. దీనిపైన ఇప్పుడు మనం నెక్స్ట్ టేకు పువ్వు పెట్టాను. టేకు పువ్వు తర్వాత మళ్ళీ ఇంకొక వరుసలో కూడా మళ్ళీ పట్టుకుచ్చు వేసినాం. పట్టుకుచ్చు తర్వాత ఇప్పుడు మనకు రాబోయేది బంతి పూలు అండి. ఎల్లో ఫ్లవర్స్ బంతి పూలు చూడడానికి ఎంత బాగున్నాయి కదా, చాలా చాలా బాగున్నాయి కదా. బంతి పూలు అలా 2 వరుసలు పెట్టినామండి, చూడడానికి బాగుంటుందని. ఒక వరుస పెడితే లోపలికి పోయి కమ్మేసుకొని కనిపించదని చెప్పి 2 వరుసలు పెట్టినాం. మళ్ళీ దానిపైన పట్టుకుచ్చు పెట్టేసి దానిపైన ఇప్పుడు ఇంకో బంతి పువ్వు. అదేం కలర్ అంటే ఆరెంజ్ కలర్, ఒకటి ఎల్లో కలర్ ఒకటి ఆరెంజ్ కలర్, టూ టైప్స్ తీసుకున్నామండి మేము. అవి తీసుకుని అవి 2 పే చేసినాం. చూసారా ఎన్ని స్టెప్స్ అయిందో బతుకమ్మ. మెల్లిమెల్లిగా అలా బతుకమ్మ కానిస్తూ ఉన్నాం. ఒక 2 అవర్స్లో బతుకమ్మ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మరి పేర్చడం మొత్తం. ఇంకా అమ్మ గౌరమ్మ పెట్టేసింది. గౌరమ్మ అంటే తెలుసు కదా మీకు, లాస్ట్ టైం నేను చెప్పాను కదా, అదే ముద్ద గౌరమ్మ. ఫైనల్గా గోరంట పూలు పెట్టేసి దానిపైన ముద్ద గౌరమ్మ పెట్టేసాం మేము. ఈ బతుకమ్మ అయిపోయిన తర్వాత చిన్న బతుకమ్మ వేర్చాలి కదా మేము. దీని చుట్టూ కొంచెం డెకరేషన్ చేసినాం ఎల్లో ఫ్లవర్స్ తోటి. తర్వాత చిన్న బతుకమ్మ వేర్చినాం. ఇది మా పెద్ద బతుకమ్మ, ఇది చిన్న బతుకమ్మ. 2 బతుకమ్మలు కంప్లీట్ అయిపోయినాయి మావి. ఓవరాల్గా మా బతుకమ్మ ఎలా ఉందో చెప్పండి, బాగుందా? తర్వాత బతుకమ్మని తీసుకొచ్చి దేవుని ఇంట్లో పెట్టేసి రెండింటిని దేవుని దగ్గర పెట్టాలండి. అలా పెట్టేసిన తర్వాత మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పిన్నికి కూడా నేను కొంచెం హెల్ప్ చేసి బతుకమ్మ వేర్చడానికి కొంచెం హెల్ప్ చేశాను. నేను మా పిన్ని మా చెల్లెలు మేము ముగ్గురం కలిసి అక్కడ కూడా బతుకమ్మ కంప్లీట్ చేసేసాం. అలా వాళ్ళ బతుకమ్మ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా చెల్లెలు వాళ్ళకు కూడా బతుకమ్మ వేర్చాలని చెప్పి అక్కడ ఒక చిన్న బతుకమ్మ వేర్చినాం. మా చెల్లెలు నేను ఇద్దరం కలిసి అక్కడ కూడా నేనే బతుకమ్మ వేర్చిన. ఇది నాది 3వ బతుకమ్మ, ఈ సద్దుల బతుకమ్మ రోజు. ఇంకా మా ఇంటి దగ్గర మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం బతుకమ్మ వేర్చింది మాత్రం మా మరిది ఉండు మా అత్తమ్మ ఇద్దరు కలిసి బతుకమ్మ కంప్లీట్ చేసేసారు. అక్కడ నేనేం హెల్ప్ చేయలేదు, జస్ట్ అక్కడ చూసాను అంతే. నేను వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసారు. హాఫ్ బతుకమ్మ అయిపోయింది కాబట్టి నేను ఇంకా అక్కడ ఏం చేయలేదు. ఒకే ఊరు కాబట్టి అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సి వస్తుందండి. ఇంకా ఈవినింగ్ బతుకమ్మ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బతుకమ్మ తీసుకొని అక్కడికి వెళ్ళాలి కాబట్టి నేను మా మమ్మీ పట్టుకొని ఉన్నాం. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి బతుకమ్మను తీసుకొని వెళ్ళాం. మా పిన్ని వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు. అందరం కలిసి సరదాగా హ్యాపీగా బతుకమ్మ తీసుకొని వెళ్ళాం. బతుకమ్మ తీసుకెళ్లే ముందు అక్కడ మనం బతుకమ్మ పైన ఇంకొకటి చెప్పడం మీకు మర్చిపోయానండి. అన్ని రకాల సత్తులు చేస్తారు కదా, ఆ సత్తులు ఒక చిక్కుడాకులో తీసుకొని మనం అందులో పెట్టుకోవాలి. అలాగే మనం గౌరమ్మను కూడా చేసుకోవాలండి. పసుపుతోటి గౌరమ్మను చేసుకొని అది కూడా చిక్కుడాకులో పెట్టుకొని బతుకమ్మ మీద పెట్టుకొని పెద్ద బతుకమ్మ మీద పెట్టాలండి. పెట్టి వాటిని పట్టుకొని వెళ్ళాలి. బతుకమ్మను తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అలా ఇంకా ఇది అమ్మ వాళ్ళ దగ్గర బతుకమ్మ ఆడుకునే ప్లేస్ అండి. ఇక్కడికి మా అందరం ఇప్పుడు
ఆడుకోవడానికి అందరం వచ్చినాం. ఇక్కడ డెకరేషన్ కూడా ఎంత బాగా వేసారో చూసారా, బెలూన్స్ తోటి మధ్యలో అరిటాకులు పెట్టేసి భలే వేసారండి. ఇంకా ఆడడానికి అందరం రెడీ అయిపోయినాం. అందరం బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. వన్ బై వన్ అందరు బతుకమ్మలు తీసుకొస్తున్నారండి. కానీ నేను ఇక్కడ ఎంత బాగా ఆడదామని నేను ఎన్ని అనుకున్నానో అంత ఘోరం అయిపోయిందండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి నాకు ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా చేసేది ఏం లేక ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినా. ఇక్కడ నేను ఆడలేకపోయినా, కాకపోతే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగా ఆడాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మా అత్తమ్మ బతుకమ్మలు తీసుకొచ్చి తులసి చెట్టు దగ్గర పెడతా అండి. తులసి చెట్టు దగ్గర పెట్టి అక్కడ ఒక 3-4 రౌండ్స్ అట్లా తిరిగి అక్కడ ఆడతాం అన్నట్టు ఇంటి దగ్గరే. అది ప్రతిసారి మేము అలానే వేస్తాం. ఈసారి కూడా అలానే వేసి తర్వాత బతుకమ్మ అక్కడ నుండి తీసుకెళ్తాం అన్నట్టు. అట్లా నేను, మా చెల్లెలు, మా కూతురు, మా చెల్లెలు వాళ్ళ పాప, ఇంకా మా అత్తమ్మ, మేము నలుగురం కలిసి చుట్టూ తిరిగి కాసేపు బతుకమ్మ ఒక 5 రౌండ్స్ అట్లా వేసి ఆడాం. ఇంకా అలా ఆడడం అయిపోయిన తర్వాత బతుకమ్మను మేము మామూలుగా ఆడడానికి అక్కడికి తీసుకెళ్ళాలి కదండి. తీసుకెళ్ళడానికి బతుకమ్మను లేపి మా చిన్న మరిది తలపైన పెట్టేసారు. తనే ఇప్పుడు అక్కడికి తీసుకెళ్లాల్సింది. ఎవరు తీసుకెళ్తారంటే లాస్ట్కి తను మాత్రం బుక్ అయిపోయింది ఈసారి. ఇంకా జాగ్రత్తగా తీసుకెళ్ళమని అందరం చెప్పినాం. తను వెళ్తూ ఉంటే ముందే మేము రెడీగా అది బతుకమ్మ పెట్టడానికి పీట మీద వేసి బతుకమ్మ పెడతారు కదండి. అక్కడ అందరం వెనకాల ఒక్కొక్కరు, మా అత్తమ్మ చిన్న బతుకమ్మ పట్టుకుంది, ఇంకా మేము వెనకాల ఆ బతుకమ్మలో కావాల్సిన 2 పీటలు అవి తీసుకుని అందరం మెల్లిమెల్లిగా నడుచుకుంటూ, మాది ఇల్లు కొంచెం లోపలికి ఉంటుందండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే మెల్లిమెల్లిగా అంత దూరం వెళ్ళాలి. అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడాక నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి అందరం కొంచెం ఫాస్ట్గా టగడక నడిచినాం. కానీ నడుస్తున్నాం కానీ ఆ బతుకమ్మ మాత్రం మాకు భయం వేస్తుంది. ఇంకా పట్టుకున్న మా మరిదికి ఎంత భయం కావాలి చెప్పండి. కష్టపడి నడుచుకుంటూ వస్తుండు. ఇంకా వెనకాల మేమందరం మెల్లిమెల్లిగానే నడుచుకుంటూ వస్తున్నాం తన వెనకాల. ఫైనల్గా మెయిన్ రోడ్ ఎక్కేసాం. ఇంకా వచ్చేసాం. ఇది ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర మేము ఆడుకునే ప్లేస్. ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగా వేశారు కదా. ఇంకా అక్కడ బతుకమ్మ పెట్టేసి ఒక పీట వేసి ఆ పీట మీద బతుకమ్మ పెట్టేసి మా సారును మా మరిది ఇద్దరు కలిసి ఆ బతుకమ్మను మెల్లిగా అక్కడ పెట్టేసిన తర్వాత బతుకమ్మను ఒకసారి మొక్కేసి ఇంకా అన్ని బతుకమ్మలు వచ్చిన తర్వాత ఆడడం స్టార్ట్ చేయాలి. ఇంకా మేము అలా బతుకమ్మ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే బతుకమ్మ తీసేసరికి మార్నింగ్ 5 అయిందండి. ఇంకా ఇది తీసేటప్పుడు మార్నింగ్ 5 అయింది కాబట్టి నేను మార్నింగ్ 5 అయ్యేదాకా లేనండి. మధ్యలో వెళ్ళి పడుకున్నాను నేను. ఇంకా లాస్ట్కి చెరువుకు తీసుకొచ్చిరండి. దాన్ని మొత్తం అందరూ చెరువు దాకా మోయడం కష్టం అని చెప్పి ట్రాక్టర్ మాట్లాడుకొని ట్రాక్టర్లో పెట్టుకుని తీసుకొచ్చినాం అందరం. ఇంకా బతుకమ్మను చెరువులో అలా మెల్లగా వేసి కింద ఉన్న ప్లేట్ కానీ తాంబూలం కానీ మెల్లిగా అలా తీసేయడమే.
మా సారు వాళ్ళందరూ కలిసి బతుకమ్మను మెల్లిగా అందులో వేసేసారు. ఇది మా బతుకమ్మ పోయేది. ఇంకా మా సారు కూడా అక్కడ అందరికీ హెల్ప్ చేసిండు బతుకమ్మ వేసేటప్పుడు. అలా బతుకమ్మలన్నింటినీ ఇంకా చెరువులో వేసేసాం. లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది మా సద్దుల బతుకమ్మ, మా ఊళ్ళో జరిగిన బతుకమ్మ. మీ అందరికి ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.